హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇది ఒక రెయినీ డే అన్నమాట. రెయినీ డే అంటే నిన్న రెయిన్ విపరీతంగా పడింది. ఇవాళ ఫుల్గా ఇంటి ముందర నీళ్ళు ఉన్నాయి. సో వర్షం ఎంత పడిందంటే ఇప్పుడు బండ్లుగా పోవడానికి వెళ్ళలేదు. శేఖర్ నార్మల్గా వెళ్ళేసి సంచి పట్టుకొని బురదలో వెళ్ళి వస్తువులు తేవడానికి వెళ్ళాడు. చాలా అంటే చాలా దారుణంగా వర్షం పడలేదు. ఇంకెన్ని రోజులు పడుతుందో తెలీదు. మా ఇంటి ముందర స్విమ్మింగ్ పూల్ వచ్చి చూపిస్తాం కదండి. ఎస్, ఇది స్విమ్మింగ్ పూల్. మళ్ళీ ఈ వర్షానికి అసలు పాలు కూడా అమ్మరాలేవండి. పాల ప్యాకెట్స్ కూడా అమ్మరాకపోతే నేను పాలోళ్ళ దగ్గర 1.5 లీటర్ పాలు తీసేసుకున్నాను. చూడండి, ఇది మా ఇంటి ముందు ఫుల్గా నిన్న అయితే ఇక్కడి వరకు నీళ్ళు వచ్చాయి. నిన్న తేజు ఇజుడు తేజు అలిగాడు. వాడు డాడీ వాడిని తీసుకెళ్ళని చెప్పేసి తేజు అలిగాడు అన్నమాట. సో ఒక్క ఏరియాలో ఇంకా పరిస్థితి దారుణంగా ఉందంట. కానీ మా ఏరియా కొంచెం బెటర్గా ఉందనిపించింది. కానీ ఎటు రావట్లేదు, వాటర్ అయిపోయినాయి. కానీ తేవడానికి పోయేటట్లేదు. ఇప్పుడు శేఖర్ ఎట్లా తెస్తారో తెలీదు. మీ ఏరియా ఎలా ఉంది? దారుణం అంటే దారుణంగా రెయిన్ కుట్టింది. కానీ ఈ వర్షం వల్ల నా చెట్టు నా పొలంలో మొలకలు వచ్చాయంటారు చూడండి. సో ఆ టైపు నేను పెట్టిన ధనియాలు మొలవలేదు. ధనియాలు ఎందుకు మొలవలేదో తెలియదు. ధనియాలు ఇంట్లో మొలవేమో, కానీ కొత్తిమీరలు మాత్రం కొత్తిమీర కాదు ఏమంటారు, మెంతులు మాత్రం సూపర్గా మొలిచాయి. మంచిగా మొలిచినాయి. వాటర్ అయితే బయటికి పోరాకుండా ఉంది. బట్టలన్నీ ఉతికేటి అలాగే ఉన్నాయి. ఉతికిన బట్టలు ఆరకుండా అవిగో మళ్ళీ తడిచిపోయి ఉన్నాయి అన్నమాట. సో తేజు బంగారం. తేజుడు, నువ్వు బ్రష్ చేసినావా? వేసినావు. బ్రష్ చేసి ముఖం ఎందుకు చూసుకోలేదు, ముఖం ఎందుకు కడుక్కోలేదు? వీడికి రెయిన్బో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. వీడు రెయిన్బో పిచ్చి అన్నట్టు కొంచెం. సో తేజుగాడు ఈ మధ్య కొంచెం రెయిన్బో పిచ్చి అయిపోయాడు. ఏది ఉన్నా రెయిన్బో బెష్, రెయిన్బో 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 అన్ని రెయిన్బో అంటా ఉన్నాడు. దాన్ని ఇప్పుడు శేఖర్ గారు తీసుకొస్తే పాలు దొరకలేదు అన్నాడు. తేజుకి తినడానికి ఏమి ఉండట్లేదు తెలుసు. పిల్లలు ఎట్లా ఉంటుంది, అయితే చిప్స్ తింటామంటారు, ఇది తింటామంటారు, చాక్లెట్ తింటామంటారు. మేము నార్మల్గా ఈ మధ్య షాప్స్కి వెళ్ళి చాలా రోజులు అయింది. లైక్ మేము క్వారంటైన్ నుంచి అసలు షాప్కి వెళ్ళనే లేదు. సో శేఖర్ని పంపించి షుగర్ కొన్ని మెనూ అయిపోయింది కొంచెం, అవన్నీ పెట్టారన్నమాట. దట్టు మీషోలో నేను ఒక 2-3 డ్రెస్సులు రిటర్న్ ఇవ్వాలి. వాళ్ళు వస్తా అన్నారు, కానీ వాళ్ళు ఇంకా ఈ సిచ్యువేషన్కి అసలు వచ్చేలాగా లేదు. ఆ ప్రోడక్ట్స్ వచ్చేలాగా లేవు. అవి తేజు డ్రెస్ సైజ్ ఎక్కువ వచ్చింది కదా, సో అది రీప్లేస్ పెట్టాను. అది రీప్లేస్ అవ్వాలి నేను ఊరికి వెళ్ళకముందే. సో అవి ఇంకా వచ్చేలాగా లేవు. చల్ల గాలి భలే వస్తుంది. నేను ఇప్పుడు గేట్ పైన ఆయన 2 దుప్పట్లు ఏవైతే ఉతికినో ఆ 2 దుప్పట్లు గేట్ పైన ఆరేస్తా అనుకుంటున్నాను. పైకి వెళ్ళి ఆరేస్తే వర్షం రాగానే నాకేమో గుర్తుంటలేదు. నేను తెచ్చుకోవట్లేదు. అవి వెళ్ళి తెచ్చుకుంటలేను. ఈ పాలు బాగానే పోస్తారు. 70 రూపీస్కి లీటర్ అంట. కానీ నాకు ఇంకా చిక్కగా లేవేమో అనిపించింది. పాలు ఇంకొంచెం చిక్కగా ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. మేము నార్మల్గా పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం. తేజుకి పాలు పెరుగు అలవాట్లేదు. సో వాడు పాలు తాగే టైం వస్తే నేను ఖచ్చితంగా బయట బర్రె పాలే కొని వాడికి తాగిపిస్తాను. కానీ వాడు తాగడు, వాడికి స్మెల్ పడదు. సో ఎప్పుడైనా ఛాయ్లో బిస్కెట్ అద్దుకుంటాడు. సో ఛాయ్ పాల ప్యాకెట్ తోటి పెడతా ఉంటాను. మీకు మొలకలు చూపిస్తాను. దా తేజు ఇట్లా మనం ట్రీ చూపిద్దాం. దా రైట్, ఇక్కడ ట్రీ ఉందిదా. ఇక్కడ కూర్చి, ఇక్కడ ఎటు పోతలేండి. నిందా డాడీ వస్తాడంట, చూసారా? ఓకే, డాడీ రానినా. నేను ట్రీ చూపిస్తా. ఇక్కడ ట్రీ ఉంది చూడు. ఇక్కడ నేను ఆనియన్ పెట్టాను కదా, అది పుచ్చిపోయింది, కుళ్ళిపోయింది. ఇక్కడ ఆనియన్ పెట్టుంటుంది నేను, అది కుళ్ళిపోయింది, పడిపోయింది. దాన్ని ఇది నేను మొలిసినట్టే అనిపించింది. కానీ నాకు వచ్చే నీళ్ళన్నీ ఇక్కడ నుంచి వస్తాయి కదా, సో ఇదంతా పడిపోయింది. నా సొరకాయ మొక్క కూడా ఆల్మోస్ట్ పాడైపోయింది. వాటర్ టూ మచ్గా వస్తాయి ఇక్కడ. తర్వాత ఏంటంటే టమాటో చెట్టు మంచిగా ఏనుకుంది. ఇవి మేతులు మొలకలు వచ్చినాయి. టమాటో చెట్టు ఏనుకున్నది, చూసారా? ఫ్లవర్ వచ్చింది. ఇవి మేతులు. యా, సో తెలీదు ఈ సాయిల్లో ఎట్లా మొలుస్తాయో తెలియదు నాకు, కానీ మొలుస్తే బాగుండన్న ఫీలింగ్ ఉంది. కొన్ని చెట్లు వచ్చినాయి. ఇవి ఇంకా ఇక్కడ సాయిల్ పోపించలేదు నేను. యాక్చువల్లీ మేము బొంగులు తెప్పించినాం, కానీ వర్షం పడడం వల్ల బొంగులు పెట్టేవాళ్ళు, అవి ఏమంటారు రాడ్స్ పెట్టేవాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తే ముందు రాడ్స్ పెట్టిస్తాను. ఇక్కడ ఒకటి మధ్యలో ఒక 4 అటు ఒకటి మొత్తం 7 తెచ్చాను. కూడా 7 or 8 తెచ్చాం. సో అవి పెడతాము. 20 కిలోలు అంట మొత్తం అది. తర్వాత ఇదంతా ఇట్లా గడ్డపారతో తవ్వించి ఇక్కడ సాయిల్ పోపిస్తాము. అంటే మట్టి పోపిస్తాం. మట్టి పోపించాక ఇక్కడ చెట్లు పెట్టుకుంటాం అన్నమాట.
సో అట్లా ఒక ఆలోచన ఉంది, కానీ ఎప్పుడైతే తెలియదు. నేను ఊరికి వెళ్ళక ముందే ఇవన్నీ అయిపోతే నాకు బాగుండన్న ఫీలింగ్ ఉండేది, కానీ అయ్యేటట్టు అయితే లేదు, అనిపిస్తలేదు. ఈ వర్షం ఇట్లనే ఉంటే అవ్వదు. సో తేజ్ ఏమో డాడీ వస్తే తినాలి, ఏదైనా తింటాను, ఏదైనా తెచ్చుకుంటాను అన్న ఫీలింగ్ తోటి ఉన్నాడు. ఇది డస్ట్బిన్, అది పుచ్చిపోతున్నాయి ఈ మధ్య, అవేంటి పపాయాస్. ఇది నేను మొన్న ఉతికానండి, ఆరేస్తున్నా వర్షం పడుతుంది, ఆరేస్తున్నా వర్షం పడుతుంది. నిన్న వర్షానికి డోర్ మ్యాట్స్ అన్నీ ఇట్లా అయిపోయాయి. ఇంటి పరిస్థితి ఇట్లా ఉంది, మొత్తం వాటర్ వాటర్ ఉంటే అందరు వాటర్ భుజం పైన తెస్తున్నారు. శేఖర్ కూడా ఇప్పుడు వాటర్ భుజం పైన తేవాలి నన్ను అడిగితే. నా వాషింగ్ మిషన్కి సెక్యూరిటీ లేకుండా పోయింది. వర్షం పడితే వాషింగ్ మిషన్ ఆల్మోస్ట్ పాడైపోతుంది. దీనిపైన కవర్ తెప్పించాను కదా, ఇల్లు సర్దినప్పుడు ఏడా పెట్టినో గుర్తులేదు నాకు. సో దీనిపైన ఇట్లా మేనేజ్ చేశాను ఇప్పుడైతే నేను. సో మీకు నేను ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఏమంటే మేము కొత్తగా వచ్చినప్పుడు వండినే అన్ని ఇటు పడేసే వాళ్ళం ఎక్కువ శాతం అన్నమాట, అత్తమ్మ నేను కానీ. సో ఇక్కడ మనకి వండినే అన్ని అంటే పాడైపోయినాయి, కూరగాయలు కట్ చేసి పడేసే వాళ్ళం. అత్తమ్మ అనేది ఖాళీ ప్లేస్ ఉంది, మనకి చెట్లు మొలుస్తాయి ఇక్కడ అని చెప్పేసి. సో ఇక్కడ కాకరకాయ చెట్టు మొలిసింది, కాకరకాయ చూపిస్తాను. చూసారా కాకరకాయ కాసింది. ఇంకొకటి కూడా ఉంది, జూమ్లో పెట్టాను అన్నమాట నేను మీకు. ఇక్కడ ఇంకెక్కడో ఒకటి ఉంది. తేజు నేను రోజు మార్నింగ్ వచ్చి చూస్తామన్నమాట. నాకు ఓన్గా కూరగాయలు పండించి వాటిని కట్ చేసుకొని వండుకోవడం బాగా నచ్చుతుంది అన్నమాట. సో తర్వాత ఏంటంటే అట్లా లోపల పురుగులు బుష్లు ఉంటాయి, అక్కడ ఒక 4-5 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ సైడ్కి ఒక కాకరకాయ కాసిందనమాట. తర్వాత ఇక్కడ ఉంది, చూపిస్తాను నేను మీకు. కనిపించిందా? అది కాకుండా ఇంకో 2 ఉన్నాయి కింద సైడు. ఒకటేమో పండిపోయింది. ఈ కాకరకాయలు ఇట్లా కాసినాయి, బాగుంది కదా. నేను టమాటా చెట్టు కూడా ఇక్కడ నుంచి పీక్కొచ్చి అక్కడ పెట్టాను. లూజ్ మట్టి ఇదంతా. ఇంకా ఈ ప్లేస్ అమ్ముడు పోలే, దాదాపుగా రోజు వచ్చి ఎవరో ఒకరు చూసుకుంటూ, 2-3 రోజులకు ఒకసారి వచ్చి ఎవరో ఒకరు చూసుకుంటూ వెళ్తున్నారు. ఇది 150 గజాలే, 150 గజాలే. ఎవరు అమ్ముతారు ఏంటో నాకు డీటెయిల్స్ అయితే తెలియదు, కానీ మా ఇంటి అంత ప్లేస్. కానీ ఆ ప్లేస్ నాకు ఎందుకో తక్కువ అనిపిస్తుంది, మా ఇంటి ప్లేస్ ఎక్కువ అనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఇల్లు కట్టినాక ఇల్లు పెద్దగా అనిపిస్తుంది నిజంగానే ప్లేస్ కంటే. ప్లేస్ చూస్తేనేమో ప్లేస్ తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఏందన్నా సరే అమ్మ బొబ్బా ఏది పాల్ డాడీ. ఇంతకుముందు ఇదంతా కడిగేసా అన్నమాట, ముగ్గు ఇంకా వేయలేదు. పోతుంది డాగ్, ఏం చెయ్యదు. సో ఈరోజు ఈ వ్లాగ్ ఇట్లే మాట్లాడుకుంటూ చేస్తా అనుకుంటున్నాను, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ ఎక్కువ లేదు. ఏయ్ డాగ్ ఉంది, వద్దు పోవడొద్దు, ఇంట్లోకి ఇదంతా కడిగా అన్నమాట పొద్దున్నే. సో మాకు ఇక్కడ ఒక ఫ్యాన్ ఉండింది. బొబ్బా డాడీ తెస్తాడు, డాడీ వస్తుండు బిడ్డ, డాడీ తెస్తాడు. సో ఇది లేసి మేము అరగంటనే అవుతుంది. ఇంటి సిచ్యువేషన్ కొంచెం ఇలా ఉంది. తేజుగా టైర్స్ సెట్ చేసి ఊడ్చేస్తే నాకు పని అయిపోతుంది అనమాట. ఇంకా నేను నైట్ బోల్ తొమ్మలేదు, ఎందుకంటే కరెంట్ లేదు మొత్తానికే. టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు 9:42 అవుతుంది. పాలు వేడెక్కుతున్నాయి. నిన్న నైట్ నేను పకోడీ చేసి ఉంటుంది. సో నైట్ ఉన్న బోలు వీలు అన్నీ అలాగే ఉంటాయి. సో దీపం నైట్ అంతా నడుస్తూనే ఉండింది. పాలు ఏమంటే మళ్ళీ పవర్ ఎప్పుడు వస్తుందో తెలీదు నాకు. దీనిది ఛార్జింగ్ నేను మొత్తానికి అయిపోయింది. మధ్య మధ్యలో ఇది బంద్ అవ్వకుండా వస్తుంది. ఇది ఒక సేఫ్ జోన్లో నేను పెట్టేస్తాను అన్నమాట. ఇది యాక్చువల్లీ తేజు పిజ్జా అంటే నేను పిజ్జా చేస్తా అనుకున్నాను. సో శేఖర్ గారు వచ్చేసరికి నాకైతే ఏం పని లేదు. సో తేజు పిజ్జా అంటే నేను పిజ్జా చేస్తా అనుకున్నాను, కానీ ఈస్ట్ ఇక్కడ మాకు దొరకట్లేదంట. ఈస్ట్ లేకుండా చేయొచ్చు, కానీ అది ఎక్కువ పొంగదు, వాడు తినడు అసలు, కానీ తింటా అంటున్నాడు కదా. సో చేస్తా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను, చెయ్యాలి. సో శేఖర్ గారు వచ్చేలోపు నేను ఇదంతా కొంచెం క్లీన్ చేసి ఇల్లు ఊడ్చేస్తాను. ఆ తర్వాత ఛాయ్ పెట్టుకుంటాను. నేను చెప్పాను, నేను కోవిడ్ వచ్చేలాక చాలా వీక్ అయిపోయాను. నేను డైట్ చేయలేకపోతున్నాను. నేను ఏం తినకపోతే నాకు గవర్ అవుతుంది, తింటే తినాలి అనిపించట్లేదు. కాకపోతే డైట్ బీట్ నేను ఏం చేయట్లేదు. బాగుంటే తర్వాత అయినా డైట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు నేను హెల్తీ ఉండడం మెయిన్. సో కోవిడ్ వచ్చి వెళ్ళాక కూడా కొన్ని రోజులు దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందట. సో అట్లాంటి ఎఫెక్టే శేఖర్కి నాకు కనిపిస్తుంది. శేఖర్కి సుస్థి అంటే ఇంకా కొంచెం చేతగా అన్నట్టుగా అట్లా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది కొంచెం వరకు. నాకేమంటే చేతగా అన్నట్టు ఏమనిపించదు, కానీ నాకు బీపీ డౌన్ అవుతూ ఉంటుంది. శేఖర్కి అప్పుడప్పుడు కాఫ్ వస్తూ ఉంటుంది. అంటే కోవిడ్ వచ్చే వెళ్ళగా చాలామంది
కొన్ని లక్షణాలు వెళ్ళవన్నమాట. కాఫ్ తగ్గడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మాకైతే నెగిటివ్ వచ్చింది. ఫుల్లీ హ్యాపీ. సో తేజుని తీసుకురావడం ఇంకా హ్యాపీ. వాడు ఏదో ఆడుతూ ఉన్నాడు. తేజు నువ్వు ఏం చేస్తున్నావు? ఫ్లవర్? ఏం ఫ్లవర్? నువ్వు ఏ ఫ్లవర్ చూస్తున్నావు? ఇంకా నాకు వాటర్ తేవాలి శేఖర్ గారు. సీతాఫలాలు ఇంకా పండలేదు. తేజు ఏ ఫ్లవర్ రా? మమ్మీ బాబా ఏ ఫ్లవర్? వర్షం వల్ల పాలు షాప్లకి రాలేవు. చాలా థింగ్స్ ఇక్కడ మాకు దగ్గర ఉన్న షాప్లో దొరకవు. ఫ్లవర్ చేచుడు నువ్వు చెయ్యి. వర్షం ఫ్లవర్ ఏందన్నా? వర్షం ఫ్లవర్ని కొట్టిదా? మన ట్రీ కింద పడదా? ఓకే. నువ్వు బ్రష్ చేసుకొని ముఖం ఎందుకు కడగలేదు నాకు చెప్పు. చూసారా వాటర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నారు. మన శేఖర్ గారు బురదలోకి వెళ్ళి మంచిగా తడిసేసి వచ్చారు. ఇటు నుంచి రాకపోయినా నాని అంతేనా? వాడికి మరి వాటర్ ఎట్లా తీసుకుంటావు? డాడీ పాల ప్యాకెట్ తెచ్చిండు. బండి పోతుందా? నువ్వు ముందు ఏదైనా సరే నాని. ఇది గేట్ పైన ఆరేసే అన్న ఇది కదా. సరే మరి చాయ్ తాగుదాం పా. ఫస్ట్ నేను ఇస్తా పా.
సో ఫ్రెండ్స్ ఇది తర్వాత ఇంకో విషయం ఏమంటే ఇక్కడ రైస్ బ్యాగ్ కనిపిస్తుంది కదా, నిన్న వర్షము ఇక్కడ విండో ఉంటుంది, విండో దగ్గర పెట్టాను నేను ఫోను. సో దీనిలోంచి కొంచెం జల్లు వచ్చింది, వచ్చేసరికి రైస్ బ్యాగ్ తడిసింది. అసలు మేము చూడలేదు ఫస్ట్. తేజును లోపల ఆ బెడ్రూమ్లో ఉన్నాం, శేఖర్ గారు ఈ బెడ్రూమ్లో వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ సడన్గా వర్షం పడేసరికి అది తడిచింది. ఆ బ్యాగ్ కొత్త బ్యాగ్ చూడాలి, అసలు బియ్యం పాడైతే కావచ్చు తడిస్తే. మా పెద్దమ్మ అయితే ఫ్యాన్ గాలికి పెట్టేసే అన్నారు. ఇప్పుడు శేఖర్ గారిని అది ఓపెన్ చేయమని చెప్పాలి. దట్టు శేఖర్ గారు డ్యూటీలో ఆల్రెడీ జాయిన్ అయ్యారు, 3-4 డేస్ అయింది. కాకపోతే తనకి ఏంటంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు, అంటే కోవిడ్ పోయినాక నీరసం అనేది నార్మల్గా ఉంటుంది కదా, ఆ నీరసం ఎక్కువ ఉంది. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ ఏమంటే నేను తేజు కోసం, ఇది స్పాన్సర్ వీడియో కాదు, నా డబ్బులతో నేను తెప్పించాను మీషో ప్రోడక్ట్స్. సో ఇవి తేజు కోసం నేను 2 డ్రెస్సులు, అత్తయ్యకి కోసం ఒక చీర తెచ్చాను. ఇది ఆల్రెడీ మొన్న మీషో హాల్లో యాడ్ చేయాల్సింది, కానీ ఏమైందంటే నాకు ఇవి లేట్ డెలివరీ అయ్యిందన్నమాట. సో అవి మీకు చూపిస్తాను. సో తేజు కోసం నేను ఒక డ్రెస్ కాంబో తెప్పించాను, కిడ్స్ బాయ్స్ షేర్వానీ కాంబో. చాలా బాగుంది, యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. 505 రూపీసే, కానీ 2 డ్రెస్సెస్ వచ్చాయి. యాక్చువల్లీ నేను బ్లాక్ గెస్ట్ చేయలేదు, కానీ అనుకోకుండా 2 బ్లాక్ అయిపోయాయి అనమాట. సో ఇది డ్రెస్, ఇట్లాంటి డ్రెస్ శేఖర్కి నాకు ఇద్దరికి ఎక్కువ ఇష్టం అన్నమాట. చూడండి ఎంత బాగుందో, కానీ బ్లాక్ కాంబినేషన్ లేకుంటే బాగుండని శేఖర్ అన్నాడు, ఎందుకంటే పండగ పూట బ్లాక్ వెయ్యం కదా. కానీ నాకైతే ఇది బాగా నచ్చింది. దీనికి మనకి పాయింట్ వచ్చింది ఇలాంటిది. సో ఇది తేజుకి, ఇది ఇంకొక డ్రెస్ అన్నమాట. తేజుకి ఇలాంటి డ్రెస్సులు తీసుకోవాలని శేఖర్కి నాకు బాగుంటుంది, కానీ కొన్నిసార్లు ఏంటో షాప్కి వెళ్ళాక మళ్ళీ ఇంకేదో చూస్తూ ఉంటాము. సో ఇవి నాకు శేఖర్కి తెలియకుండా నేనే ఆర్డర్ చేసేసాను అనమాట. సో ఇది ఒక డ్రెస్. తర్వాత ఏంటంటే దీనికి కాంబో, తేజు సైజ్ వచ్చేసి 26 అనమాట. సో కాంబో లాగా ఇంకో డ్రెస్ వచ్చింది. యాక్చువల్లీ ఇది నేను బ్లాక్ ఊహించలేదు, నేను రెడ్ ఊహించాను. మీరు మీషోలో రిటర్న్ పెట్టచ్చండి, చాలా మందికి తెలియదు కదా. సో చూపిస్తాను, ఇవాళ నేను రిటర్న్ కూడా ఎట్లా పెడతారో చూపిస్తాను. యాక్చువల్లీ నేను రిటర్న్ పెట్టాను, కానీ మీకు చెప్తాను ఎట్లా పెడతారు అనేది. సో తర్వాత ఏంటంటే ఇది బ్లాక్ డ్రెస్, ఇది శేఖర్కి నచ్చలేదు, నాకు నచ్చలేదు. యాక్చువల్లీ బ్లాక్ రాకపోతే బాగుండు అనిపించింది. దీనిపైన మనకి ధోతి వచ్చింది. ధోతి క్లాత్ పిల్లలకి ఖచ్చితంగా మండుతుంది, జస్ట్ 1-2 అవర్స్ 2 అవర్స్ అంటే ఏం కాదు. సో దీనికి ఇట్లా వచ్చింది. మొత్తానికి ఇది ఇంకో డ్రెస్, దీంట్లో నేను డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఆ డ్రెస్ మాత్రం బాగుందండి. కానీ కాంబోలో వచ్చింది 500 రూపీస్ కదా, ఇంకోటి అయితే రిటర్న్ పంపించలేను కాబట్టి దీన్ని నేను రిటర్న్ పంపించట్లేదు. పర్లేదు, ఎప్పుడైనా వేద్దాం. తర్వాత మాకు నవంబర్లో ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే మాకంటే మా ఇంట్లో కాదు బయట ఫంక్షన్స్ ఉన్నాయి, మేము అటెండ్ అవ్వాల్సినాయి. సో అప్పుడు వేసేయచ్చు, కానీ బ్లాక్ అత్తయ్య అయితే ప్రిఫర్ చేయదు. నెక్స్ట్ అత్తమ్మ కోసం ఒక శారీ తెప్పించాను ఫెస్టివల్ కోసం. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఊర్లో నాకు తెలియదు, కానీ మా గాలిపల్లిలో అయితే కొంతమంది వేసుకుంటారు. మా అత్తమ్మ మాత్రం స్పెషల్గా, ఈవెన్ మా పెళ్ళిళ్ళలో కూడా, మా రమ్య పెళ్ళిలో కానీ నా పెళ్ళిలో కానీ కూడా అత్తమ్మ అసలు రెడీ అవ్వలేదు. సో ఇదేమంటే స్టైలిష్ కాటన్ ఉమెన్ శారీ, 859 రూపీస్ దీని ప్రైస్. సో ఈ శారీ అత్తమ్మకు తెప్పించాను, ఎందుకంటే ఆ మధ్య అత్తమ్మ అదేదో ఉప్పాడ శారీస్కి నేను కొలాబరేషన్, మీకు ఒక ఫ్రాంక్ థింగ్ చెప్తాను. ఉప్పాడ శారీస్ కొలాబరేషన్కి 5-6 శారీస్ పంపించినప్పుడు వాళ్ళు మాకు మనీ పే చేస్తారు, ఆ శారీస్ రిటర్న్ పోతాయి. అంత కాస్ట్లీ 5-6 వేల చీరలు ఎవరికి ఇవ్వరు వాళ్ళు. సో జ్యువెలరీస్ కూడా హ్యూజ్గా ఒకేసారి పెద్ద జ్యువెలరీ హాల్ చూపిస్తాము, 10-15 సెట్లు చూపిస్తాం. ఈవెన్ 5-6 సెట్లు చూపించినా ఆ సెట్లు రిటర్న్ పోయి మేము 1000-2000 అట్లా తక్కువ డబ్బులు తీసుకుంటా ఉంటాం. అవైతే మాకు ఇవ్వరు జ్యువెలరీ. చాలా మంది అక్క మీరు ఇన్ని డ్రెస్సులు ఏం చేస్తారు, ఇన్ని జ్యువెలరీలు ఏం చేస్తారు అంటే, జ్యువెలరీ నేను ఏది కూడా ఉంచుకోను, నాకు 1000-2000 వచ్చినా నాకు యూజ్ అవుతాయని చెప్పేసి నేను డబ్బులు తీసుకుంటాను. నాకు గోల్డ్ లేకపోయినా నేను జ్యువెలరీ ఉంచుకోకపోయేదాన్ని, ఎందుకంటే జ్యువెలరీ తర్వాత నేనా ఫంక్షన్స్కి ఎక్కువ పోను, నేనా ఎక్కువ రెడీ అవ్వను. నార్మల్గా మా ఫ్యామిలీలో లిప్స్టిక్ కూడా పెట్టుకొని ఎక్కువ హెవీగా కూడా రెడీ అవ్వనివ్వరు. సో నేను అంతా రెడీ అవ్వను కాబట్టి నేను ఏది కూడా ఉంచుకోను. సో క్వాలిటీ బాగున్నాయి, వాళ్ళు ఎన్ని పంపించారు క్వాలిటీ బాగున్నాయి, మంచిగా మీతో షేర్ చేస్తాను, మిగిలిన ఎవ్రీథింగ్ వాళ్ళకి రిటర్న్ పోతుంది. సో కొన్ని ఏమో నాకు నచ్చితే అవి ఉంచేసుకుంటారు. యాక్చువల్ మీకు ఇక్కడ ఒక జ్యువెలరీ బాక్స్ కనిపించవచ్చు, ఇవి రిటర్న్ పోవాలి. నాకు కోవిడ్ వచ్చి నాకు పోవడం కుదరలేదు, వర్షం ఉంది, శేఖర్కి అది పార్సల్ చేయడం కుదరలేదు. సో ఒక 2 జ్యువెలరీ బాక్సెస్ రిటర్న్ చేయాల్సినవి ఉన్నాయి. దాని ఇది అత్తయ్య శారీ, ఒక బ్యూటిఫుల్ పిస్తా కలర్లో ఉన్న శారీ. దీనిపైకి యాక్చువల్లీ బ్లౌజ్ కుట్టిస్తా అనుకున్నాను, కానీ మా అత్తయ్య కొంచెం డిఫరెంట్ టైప్ అంటే ఓకే, మామయ్య రీసెంట్గా వెళ్ళారు కదా, మామయ్య లేకపోవడం వల్ల అత్తయ్యకి రెడీ అవ్వాలి అనిపించదు, ఇది కామన్. అది తెలియక చాలా మంది మా గృహప్రవేశం అప్పుడు మీరు ఇంత కాస్ట్లీ చీరలు కొన్నారు, మీ అత్తమ్మ కొనలేదంటే, మా అత్తయ్యకి చాలా చీరలు ఉన్నాయి. నేను మా అమ్మకు కూడా తీసుకున్నాను, అన్ని చీరలు మా అత్తయ్యకి తీసుకున్నాను. ఎవ్రీ టైం అత్తయ్యకి ఏదైనా చీరలు వస్తే, నాకు వచ్చిన చీర కూడా అత్తయ్యకి వస్తే నువ్వు ఉంచేసుకో అత్తమ్మ అని చెప్పేసి అత్తమ్మకి ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు మదర్లా ప్రేమ చూపించేది ఆమె ఒకతే, కొంచెమైనా చూపిస్తుంది. ఓకే
బాగా చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే మా మమ్మీలకు నేను తీసుకుంటాను, కానీ అత్తయ్యకి తీసుకున్నంత ఇష్టంగా వాళ్ళకి ఎక్కువ నేను తీసుకొని తెలుసు కదా నన్ను ఎవరు ఎట్లా చూసుకుంటారో నాకు బాగా తెలుస్తూ ఉంటుంది. సో అత్తయ్యకి ఇప్పుడు నేను 10-15 చీరలు తీసుకుని ఉంటాను. ఇట్లాంటి భారీ చీరలు ఒక 5-6 అత్తమ్మకి అట్లే ఉంది. ఉప్పాడ పట్టు శారీ కూడా ఉంది, కానీ తనకి మనసు బాగా అనిపించదు. రీసెంట్గా మామయ్య లేరు, సో ఉంటుంది కదా బాధ లోపల ఉంటుంది. మేము ఫోర్స్ చేయం, మీ ఇష్టం అత్తమ్మ, రెడీ అవ్వద్దు అయితే అంటారన్నమాట. సో రెడీ అయితే ఇంకా బాగుంటుంది. కానీ నా వ్లాగ్స్ మళ్ళీ మా ఊరోళ్ళు చూస్తారు, మా అత్తమ్మ అనుకుంటుంది వాళ్ళు ఇంకెట్లా అనుకుంటారో అనుకుంటుంది. సో కొంచెం వేరే వాళ్ళు ఏమనుకుంటారు అన్న మెంటాలిటీ అత్తయ్యకి శేఖర్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. నాకు ఆ మెంటాలిటీ అస్సలు ఉండదు. సో ఇది అత్తయ్య కోసం నేను తీసుకున్న శారీ, పిస్తా కలర్ నాకు చాలా ఎక్కువ ఇష్టం. సో ఇప్పుడు ఇది అత్తమ్మ దసరాకి అయితే మ్యాక్సిమం కట్టుకోదు. దీనికి బ్లౌజ్ కుట్టిస్తా అనుకున్నా కానీ అత్తమ్మ ఊరికి తీసుకురమ్మంది. ఇక్కడైతే 400-500 అయితే అక్కడ 100-150కి కుడతారని చెప్పేసి తీసుకురమ్మనింది. డెఫినెట్ ఇక్కడ కుట్టిస్తే మా అత్తమ్మ అన్ని వంకలు పెడుతుంది. ఇట్లా వచ్చింది, ఇది ఎట్లా వచ్చింది, సంక లూజ్ అయింది, వెనక లూజ్ అయింది అంటది. అందుకని చెప్పేసి నేను గాలిపల్లికి తీసుకెళ్తాను. దసరా కట్టుకోరు, నాకు తెలుసు మా అత్తయ్య గురించి. ఇక్కడ దీపావళి ఇక్కడ సెలబ్రేట్ చేస్తాము. సో మేబీ దీపావళి రోజు కట్టుకుంటుంది. నేను చాలా ఇష్టంగా తెప్పించాను. మళ్ళీ వీళ్ళ అమ్మ కొడుకులు సేమ్ కలర్ వేసుకుంటారు. శేఖర్కి పిస్తా కలర్ షర్ట్ ఉంది, అది వేసుకున్నప్పుడు అత్తమ్మ అన్నది బాగుంది, నాకు ఇట్లాంటి చీర కావాలి కళ్యాణి, ఈసారి వస్తే తీసుకోరా అన్నది. సో అత్తమ్మ అనడం ఆలస్యం లేదు, కోడలు సారీ ఫోన్ కింద పడుతుంది. సో అత్తమ్మ అనడం ఆలస్యం లేదు, కోడలు తీసేసుకుంది. సో ఈ శారీ మీకు నచ్చిందా? మా అత్తమ్మ ఇట్లా కొంగు ఇట్లా వేసుకొని ఉంటే డీసెంట్గా ఎట్లా అంటే, మా అత్త నేను ఇక్కడ పొగడట్లేదు, నేను ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు అన్నీ మాట్లాడుతూ ఉంటాను. సో మా అత్త ఇట్లా కొంగు వేసుకునే టీచర్ లెక్క ఉంటుంది. సో మొత్తంకి అయితే ఇది మా అత్తమ్మకి శారీ. మా అత్తమ్మకి జారుడు చీరల కంటే కొంచెం కాటన్ టైప్ ఉన్న చీరలు, బాగా హెవీ ఉన్న చీరలు ఆమెకు నచ్చవు, డీసెంట్గా ఉన్న చీరల్ని చూస్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది బాగుందా, మీకు నచ్చిందా? సో వీటి కోడ్స్ మీరు కావాలంటే ఇస్తాను, స్పాన్సర్ అయితే కాదు, నా డబ్బులతో తెప్పించాను కాబట్టి ఇవ్వమంటే ఇస్తాను. దాని మీషో యాప్ లింక్ కూడా ఇస్తాను, ఎందుకంటే నా రెఫరల్ కోడ్ ద్వారా మీరు బై చేస్తే నాకు బెనిఫిట్ ఉండాలి కదా. సో అట్లా చాలా వరకు అట్లే ఉంటుందండి. మా రెఫరల్ కోడ్, మా లింక్స్ అని ఊరికే అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ లింక్ ద్వారా మీరు 100 రూపాయలు వస్తూ బై చేస్తే మాకు 10 రూపాయలైనా వస్తాయి, అంతకు మించి ఏం లేదు. సో ఇది ఒక రెయినీ డే వ్లాగ్. ఎలా అనిపించింది? ఫస్ట్ టైం ఇలా వ్లాగ్ని ట్రై చేయాలి అనుకున్నాను, లైక్ ట్రై చేశాను. మీకు నచ్చిందా? ఇలా నచ్చితే ఇలా వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాము. దాన్ని మేము దసరాకి వెళ్తాము, త్వరలో చెప్తాను ఎప్పుడు వెళ్తాము అనేది. దాన్ని వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బై బై, టాటా, టేక్ కేర్. వరదలు ఎక్కువ వస్తున్నాయి, పిల్లల పైన కేర్ తీసుకోండి. బయటికి ఎక్కువ పంపించకండి. దాని వరదలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు అందరి ఇళ్లలో వాటర్ వచ్చేసినాయి. మాకు అక్కడ కింద సైడ్ ఫుల్ మంది ఇళ్లలో వాటర్ వచ్చేసినాయి అంట, ఎత్తిపోస్తూ ఉన్నారంట. సో కేర్ఫుల్గా ఉండండి, చిన్నపిల్లలు ఉంటారు కదా. టాటా.